అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఆ దేశంలోని కోర్టుల్లో దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని అక్కడి ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. ఇప్పటికే ట్రంప్ గ్లోబల్ టారిఫ్లపై అమెరికా సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా అక్కడి ఫెడరల్ కోర్టు మరో షాక్ ఇచ్చింది. అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని తప్పుపట్టిన అక్కడి కోర్టు ట్రంప్ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ తీర్పిచ్చింది. రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలోనే వలసదారులను యుఎస్ నుంచి గ్వాటమాలా, దక్షిణ సూడాన్, కోస్టారికా వంటి ఇతర దేశాలకు తరలించారు. తరలింపు ఎదుర్కొంటున్న వలసదారులు దీనిపై కోర్టులో దావా వేగా తాజాగా న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా అక్రమ వలసదారులకు ముందస్తు నోటీసులు, తగిన సమయం ఇవ్వకుండా వారికి సంబంధం లేని వేరే దేశాలకు తరలించడం చట్ట విరుద్ధమని తీర్పిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగానికి 15 రోజుల పాటు సమయం ఇచ్చింది.